శ్రీమాత్రే నమః. పేదరికంలో లేదా కష్టంలో ఉన్నప్పుడు భగవంతుడు మనకెందుకు ఇలా చేస్తున్నాడు, మనం ఇంత కష్టంలో ఉన్నాం కదా, మనకేదో భగవంతుడు అన్యాయం చేస్తున్నాడు అనుకుని చాలా మంది అనుకుంటారు. అది చాలా తప్పండి. ఎందుకో ఈ కథ వినండి, మీకే తెలుస్తుంది. స్వామివారు స్వయంగా వెళ్లి ఎందరికో ఆశీర్వాదం అందించిన సంఘటనలు కోకొలలుగా ఉన్నాయి. అయితే అంజలై అనే ఒక మహిళ, ఆమె అందరి ఇళ్లలో పని చేసుకుని జీవనం సాగించేది. ఆమె జీవితంలో జరిగిన ఈ మహత్యాన్ని మనం వినాల్సిందే. పేదరికం వలన ఆమె ఎన్నో కష్టాలు పడుతోంది. ఆమెకు 2 కుమారులు. 1984లో భారతదేశం నలుచెరకులా నడుచుకుంటూ వెళ్తూ ఈ భారతదేశాన్ని పుణ్యభూమిగా పావనం చేసినటువంటి పరమాచార్య స్వామి వారు తిరుగు ప్రయాణంలో వస్తూ వస్తూ అంజలై అనే ఈ మహిళ నివసిస్తున్నటువంటి గ్రామం మీదుగా వెళ్తున్నారట. తన కుటుంబ పరిస్థితుల వల్ల ఆమెకు ఎప్పుడూ అసలు మహాస్వామి గారి గురించి విన్నది లేదు, వారిని చూసింది అసలే లేదు. అయితే వారు ఎవరో ఒక స్వామి వారు ఆ ఊరికి వచ్చారు అన్న విషయాన్ని తెలుసుకుని ఒకసారి వెళ్ళి ఆ స్వామివారిని చూద్దాం అనుకుంటూ స్వామివారు మకాన్ చేసిన చోటుకి వచ్చింది ఆమె. తనతో పాటు తన 2 కుమారులను కూడా వెంట తీసుకుని వెళ్ళింది. అప్పుడు స్వామివారి దగ్గర అంత ఎక్కువగా జనం లేకపోవడం చేత ఎటువంటి ఇబ్బంది లేకుండానే దర్శనానికి అవకాశం లభించింది. ఆమె మహాస్వామి వారి భక్తురాలేమీ కాదు, స్వామివారిని కేవలం చూడ్డానికే వచ్చింది. కాబట్టి స్వామివారిని చూసి తిరిగి వెళ్ళిపోబోతోంది. ఇంతట్లోగా మహాస్వామి వారు అతని సేవకుడితో ఆమె పేరేంటో అడుగు అంటూ చెప్పారు. ఆ భక్తుడు ఆమె దగ్గరకు వచ్చి పేరడగా ఆమె నా పేరు అంజలై అని చెప్పింది. నేను ఇళ్లల్లో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాను, నాకు 2 కుమారులు అని కూడా చెప్పేసింది. చెప్పేసి స్వామివారికి విషయాన్ని చెప్పేశాను కదా అని వెళ్ళిపోవడానికి సిద్ధమైంది. వెంటనే స్వామివారు ఆ పరిచారికుడితో ఆమెను పిలువు అని అన్నారు. ఆమె మరలా వచ్చి స్వామివారి ముందు నిలబడగా స్వామివారు ఆమెను నీ పేరు అంజలై కదా, అంటే నువ్వు దేనికి భయపడవన్నమాట అని అన్నారట. తమిళంలో అంజలై అంటే భయం లేకపోవడం అని అర్థం. స్వామివారి కరుణకు ఆశ్చర్యపోయినటువంటి అంజలై స్వామివారి ఎదుట ఎంతో భక్తి ప్రతులు చూపిస్తూ స్వామివారికి నమస్కరిస్తూ నిల్చుంది. మహాస్వామి వారు మళ్ళా ఆమెను ఇలా అడుగుతున్నారు. నీ 2వ కుమారుడు ఢిల్లీలో పనిచేస్తున్నాడని చెప్పావా అని అడిగారు. ఈ ప్రశ్నకు ఆమెకు ఏం సమాధానం చెప్పాలో అర్థమే కాలేదు. తనున్న పరిస్థితికి ఒక నవ్వే సమాధానంగా అనుకుంది. చీర కొంగును పట్టుకుని చిరిగిపోయి సగం నిక్కర వేసుకున్నటువంటి మురికి బట్టలతో ఉన్నటువంటి ముక్కు కార్చుకున్నటువంటి తన 2వ కొడుకు పక్కనే నిల్చుని ఉన్నాడు. అంత చిన్నపిల్లడు, ఇంత దరిద్రమైన పరిస్థితిలో ఉన్నటువంటి నన్ను స్వామివారు ఇలాంటి ప్రశ్న వేస్తున్నారేమిటి అని అర్థం కాక ఏం సమాధానం చెప్పాలో తెలియక అంజలై అలా నిలబడి చూస్తూ ఉంది. మహాస్వామి వారు ఇదేమీ పట్టించుకోకుండా ఆమెను ఆశీర్వదించి పంపించారు. ఆ రోజు నుండి అంజలైకు మహాస్వామి వారిని తలుచుకునే భాగ్యం కలిగింది. తన 2వ కుమారుని గురించి స్వామివారు అడిగిన ప్రశ్న గురించి ఏమీ ఆలోచించకుండా, అసలు అందులో నిగూఢార్థం ఏమైనా ఉందా అనే విషయాన్ని పట్టించుకోకుండా స్వామివారిపై అనన్య భక్తితో జీవిస్తూ ఉండేది. ప్రతిరోజు పొద్దున స్నానం చేసి తన గుడిసె ముందే బయటకు వచ్చి ఆకాశాన్ని చూస్తూ కర్పూరంతో హారతిస్తూ ఉండేది. కనీసం తన ఇంటిలో మహాస్వామి వారి చిత్రపటం ఉంచుకోవడానికి కూడా నేను అర్హురాల్ని కాదు అని ఆమె అనుకునేదట. స్వామివారి సర్వవ్యాపకత్వాన్ని అర్థం చేసుకుని స్మరించుకుంటూ ఎందరికో అర్థం అవ్వని జ్ఞానాన్ని నింపుకున్నటువంటి ఆమె స్వామివారు అన్నిటా ఉన్నారు అన్న విషయాన్ని అర్థం చేసుకుని ఆకాశంలోనే స్వామివారిని ఊహించుకుని హారతిస్తూ ఉండేదట. నువ్వు దేనికి భయపడవు అనే ప్రశ్నను ఆమె జీవితాంతం సమస్యలు ఎదుర్కోవడానికి స్వామివారి శక్తిని ప్రసాదించారు అని మనం అర్థం చేసుకోవాలి. అంజలై అన్ని సమస్యలను ఎదుర్కొంటూ ఏ భయం లేకుండా జీవనం సాగించింది. ఇలా 25 సంవత్సరాల తర్వాత 2008లో పెరియవ ఆరాధనా ఉత్సవం ఊరేగింపుగా వాళ్ళుంటున్న గ్రామానికే వచ్చింది. ఆమె చాలా సంతోషపడింది. పెరియవ మనల్ని వదిలి వెళ్ళలేదు, స్వామివారి రథయాత్రలోనే ఇక్కడ ఉన్నారు, మనందరినీ ఇలా కరుణిస్తున్నారు అంటూ అందరికీ చెప్తూ ఉండేదట. మహాస్వామి వారిని నిజంగా అర్థం చేసుకున్న వాళ్ళైనా కూడా ఇలా చెప్పగలరో లేదో మరి. ఈ రథయాత్రలో ఉన్నప్పుడు దాదాపు 27 ఏళ్ల ఒక యువకుడు ఆమె పక్కగా నిల్చుకున్నాడు. ఆ యువకుడు చేతిలో ఒక చిన్న సంవత్సరం పిల్లవాడు ఎత్తుకుని ఉన్నాడు. అతడు ఊర్లో దేవుణ్ణికి పిల్లవాడు పుట్టుజుత్తులు తీయించడానికే నేను ఇక్కడికి వచ్చాను అంటూ ఆ పెద్దవాడైన 27 ఏళ్ల యువకుడు అందరితో చెప్తున్నాడు. ఆ యువకుడే అంజలై 2వ కొడుకు. ఆ పిల్లవాడు ఆమెకు మనవడు. అంజలై కొడుకు ఇప్పుడు ఢిల్లీలో మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిత్వ కార్యాలయంలో ఒక అధికారిగా పనిచేస్తున్నాడు. అతడు తన పిల్లవాడైనటువంటి ఆ చంటి పిల్లాడి తలనీలాలు సమర్పించడానికే ఆ ఇలవేల్పు గుడికి అక్కడికి వచ్చాడు. 25 ఏళ్ల క్రితం పరమాచార్య స్వామి వారు మాట్లాడుతూ అంజలైతో ఇలా అన్నారు కదా, నీ 2వ కొడుకు ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నాడా అని. దానికి అంతరార్థం అదే. పరమాచార్య స్వామి వారి మాటలు ఆ రోజు అక్కడున్న వారికి గాని అంజలికి గాని అర్థం కాలేదు. కానీ అప్పుడే ఢిల్లీలో అతని ఉద్యోగం నిర్ణయం అయిపోయింది. ఆ విషయాన్ని ఇప్పుడు అందరికీ అక్కడ చెప్తూ ఉంటే వారందరూ ఆశ్చర్యచకితులయ్యి అంజలై ఆమె కొడుకు మాటలు అందరూ విని ఆశ్చర్యపోయారట. అంజలై తన ముకుళిత హస్తాలతో కన్నీరు కారుస్తూ పరమాచార్య స్వామి వారి సర్వజ్ఞత్వాన్ని అర్థం చేసుకుని నిలబడిపోయింది. శ్రీమాత్రే నమః.